దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ఈ ఉదయమున ప్రభు సన్నిధిని ఏర్పరచబడినటువంటి వాక్య భాగమును చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి 21వ వచనం వరకు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. అంశము ప్రేమగల దేవుడు, లవింగ్ గాడ్. రచయిత యానీ సేటస్. ఒక ప్రొఫెసర్ గారు ఆన్లైన్లో తన పాఠాలను ముగించే ముందు తిరిగి కలుసుకుందాం అని లేక ఈ వారాంతము క్షేమంగా గడపండి అని చెప్పేవాడు. అందుకు అతని విద్యార్థులు ధన్యవాదాలు, మీరు కూడా అని ప్రత్యుత్తరం ఇచ్చుచూ ఉండేవారు. ఒకరోజు ఒక విద్యార్థి మీరంటే నాకు చాలా అభిమానం, ఇష్టమని చెప్పాడు. ఒకసారి ఆయన ఆశ్చర్యానికి గురై మీరందరూ అంటే కూడా నాకు చాలా ఇష్టమని ప్రత్యుత్తరం ఇచ్చారు. ప్రతి ఉపాధ్యాయుడు కోరుకున్నట్లుగా ముఖాముఖిగా కాకుండా ఒక కంప్యూటర్ని చూస్తూ ఎంతో చిత్తశుద్ధితో బోధిస్తున్న వారి ప్రొఫెసర్ గారిని ప్రశ్నిస్తూ ప్రశంసిస్తూ ఆ విద్యార్థులందరూ ఐ లవ్ యూ అనేటువంటి ఒక గొలస్సును, అంటే ఒకరి తర్వాత ఒకరు మీరంటే మాకు చాలా ఇష్టం అంటున్నటువంటి ఆ మాటను ఆ సాయంత్రపు తరగతి నుండి ప్రారంభించారు. ఇక ఆ ప్రొఫెసర్ తిరిగి కలుసుకుందాం అని పలికిన ప్రతిసారి వారందరూ కూడా మీరంటే మాకు చాలా ఇష్టం అని ప్రత్యుత్తరం ఇచ్చేవారు. ఇలా కొన్ని నెలల పాటు వారు చేయసాగారు. ఈ ప్రక్రియ వారి మధ్యలో ఎంతో బలమైనటువంటి అవినాభావ సంబంధం కలిగించి వారిని ఒక కుటుంబంగా మార్చింది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భ ప్రకారము మనము దేవుని కుటుంబంలో పాలివారమై ఆయనకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుటకు మనకు అనేక కారణాలు ఉన్నాయని ఆ వాక్య భాగం మనకు చూపిస్తుంది. మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు ఆయన తన కుమారుని పంపాడు అనేటువంటి సందర్భం 10వ వచనంలో చూస్తాం. ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అనేటువంటి సందర్భం 13వ వచనం 15వ వచనాల్లో చూస్తాం. మన ఎడల దేవునికి ఉన్నటువంటి ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము అని 16వ వచనంలో చూస్తాం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు ఆయన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది అనేటువంటి విషయం 17వ వచనంలో చూస్తాం. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ఆయనను ఇతరులను ప్రేమించుచున్నాము అనేటువంటి సందర్భాన్ని 19వ వచనంలో చూస్తాం. ఇక ముందు మీరు దేవుని ప్రజలతో సమకూర్చబడినప్పుడు మీరు ఆయనను ప్రేమించుటకు గల కారణాలను ఇతరులతో పంచుకోగలరు. ఆ విద్యార్థుల వలె మనం కూడా దేవునికి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి మాటలను అందరితో కలిసి ఏకీభవిస్తూ చెప్పగలిగడం ద్వారా ఆయనకు మహిమను చెల్లించడమే కాక ఆయన సమీపానికి మనం కూడా చేరగలం. ఈరోజు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ప్రియులరా, మనం అసలు దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నాం, దానికి గల కారణాలేంటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన ముందు యోహాను సువార్తలో, యోహాను పత్రికలో ఎన్నో అద్భుతమైనటువంటి కారణాలను యోహాను గ్రంథకర్త మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ పత్రికను రచించినటువంటి ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆయన అనుభవాలతో కూడిన సత్యాలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మన వ్యక్తిగత అనుభవం కూడా దానికి జోడింపబడాలి. ప్రేమగల దేవుడు మనకున్నాడు, కృపగల దేవుడు మనకున్నాడు,
మనల్ని ప్రేమిస్తున్నాడు, తన కృప చొప్పున మనల్ని అందరినీ నడిపించుకుంటున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనము తిరిగి ప్రేమిస్తున్నామా లేదా? ఆయన ప్రజలైనటువంటి వారిని ప్రేమిస్తున్నామా లేదా? ఆయన చెప్పిన రీతిగా ఇదిగో నీ దేవుని సంపూర్ణముగా నీవు ప్రేమించాలి, అదే సందర్భంలో నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి అని తెలియపరుస్తున్న రీతిగా ఈరోజు మనము సంపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఆ దేవునిని ఎదుర్కొనగలుగుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులరా. ఒకవేళ ఈరోజు మనలో దేవుణ్ణి ప్రేమించగలిగిన, ఆయన మనకు ఇచ్చినటువంటి సహోదరులను ప్రేమించగలిగినటువంటి మనస్సు మనలో లేకపోతే, ఆ ప్రేమను మనం వ్యక్తపరచలేకపోతే ఏమాత్రము కూడా ఉపయోగం లేదు. ఒక విద్యార్థి తన యొక్క ప్రొఫెసర్ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఇష్టాన్ని, ఆ ప్రొఫెసర్ తనకెంతో ఇష్టమని, తాను బోధిస్తున్నటువంటి విషయాలు తనకెంతో ఇష్టమని తాను వ్యక్తపరచడాన్ని బట్టి తన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఆ విషయాన్ని వ్యక్తపరచడం ప్రారంభించారు. ఒకరితో ప్రారంభింపబడింది. అలాగుననే మనము సంపూర్తిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనేటువంటి సాక్ష్యాన్ని మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో మనలను చూసి అనేకులు ఆ ప్రేమను వ్యక్తపరచడానికి, అందుకు అనుగుణంగా వారి జీవితాలను మలచుకోవడానికి మనము చూపించేటువంటి ప్రేమను బట్టి, దేవుని ఎడల జనుల ఎదుట మనము చూపించేటువంటి మన ప్రేమను బట్టి ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యములు మనందరి జీవితాల్లో జరుగుతాయని మనవి చేసుకుంటూ, ఆ ప్రేమ గల దేవుని యొక్క కృపా వాత్సల్యత నిత్యము మనందరికీ తోడు నీడయండి. ఆయనను గురించినటువంటి సాక్ష్యమును ఈ లోకములో ప్రచురించు రీతిగా కావలసిన ఆత్మ సహాయతను దయచేసి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు దేవా. ఈరోజు ఈ ఉదయమున నీ సముఖమున మమ్మను నిలవబెట్టుకున్నందుకు వందనాలు. ఈ దినమంతటిలో మాకు తోడై ఉండండి. ప్రాముఖ్యంగా ప్రేమగల దేవుడవు నీవు. అటు ప్రేమను మేము కలిగిన వారమై నీ ఎడల మేము ప్రేమతో మెలగడానికి, మా సహోదరుల ఎడల ప్రేమతో జీవించడానికి కావలసిన నీదో ఆత్మ సహాయతను మా అందరికీ దయచేయండి. నీదో ఆత్మశక్తి చేత మమ్మల్ని సంతృప్తిపరచి క్షమాధారమైనటువంటి మేళను మా అందరికీ కలుగజేసి నీదు నామమును మహింపరచుకొనమని, నీవే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని, ఈ దిన దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని అందరినీ సంతృప్తిపరచమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు సదా మనందరికీ తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమెన్.